హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇదేంటంటే మా ఊర్లో మేము కట్టుకుంటున్న ఇల్లండి. అయితే నేను అంతకుముందు నా వీడియోలో కూడా చెప్పాను. మాది చాలా మారుమూల గ్రామం అండి. కనీసం నడవటానికి కూడా రోడ్డు సరిగ్గా ఉండదు. అందుకని మేము అక్కడ ఉద్యోగాలు ఏం లేక ఇంకా హైదరాబాద్ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నామండి. అయితే ఊరి మీద మమకారం పోదు కదండి. ఎప్పుడన్నా పండగలకు కానీ ఏదన్నా ఫంక్షన్‌లకి గానీ మేము ఊరు వెళ్తామండి. అక్కడ నలుగురితో కలిసి చేసుకోవటం మాకు చాలా సంతోషంగా అనిపిచ్చిద్ది. అయితే ఊర్లో ఇల్లు లేదు. అందుకని ఇల్లు కట్టుకుందామన్న ఉద్దేశంతో మేము ఇల్లు కట్టుకుంటున్నాము. పెద్దలు కట్టించిన ఇల్లు ఉంది. కానీ మేమంటూ కష్టపడుతున్నప్పుడు మా సొంత కష్టపడి మా సొంత డబ్బులతో మేము ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో మేము కట్టుకుంటున్నామండి. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అదొక నా కల. ఎందుకంటే ఎవరో కష్టార్జితంలో కాదు, మన సొంత కష్టార్జితంలో డబ్బులు పోగు చేసుకుని ఇల్లు కట్టుకోవాలంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇదేంటంటే మేము గడప పెడుతున్నామండి. పల్లెటూరులో పెరిగిన వాళ్ళందరికీ తెలిసిద్ది. ఏంటంటే ఒక ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతుంటే ఏదైనా శుభకార్యం జరిగినా కానీ ఏది జరిగినా కానీ ఒక ఇంట్లో జరుగుతుంటే చుట్టుపక్కల అందరూ వస్తారండి. ఒక ఇంట్లో జరుగుతుంది అన్నట్లుగా చేయరండి. వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అన్న విధంగా చేస్తారండి. పల్లెటూరులో వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ఎట్లా చేసుకుంటారో అట్లా వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే చేస్తారండి పల్లెటూరులో. అది నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. మేము చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకున్నాము. వాళ్ళు వచ్చి మాకు సహాయం చేస్తున్నారు. మేము ఏం చేయట్లేదు, వాళ్ళే ఇంక మొత్తం అన్నీ వాళ్ళే చేస్తున్నారండి. నాకు అయితే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ మనుషులందరూ ఇంక అట్లాగే ఉంటారండి. నా పని నా సొంత పని అన్నట్లుగా చేస్తారండి. వేరే వాళ్ళ పని అయినా కానీ అట్లా పిలిచాము, అందరూ వచ్చి చేస్తున్నారండి. అయితే పల్లెటూరులో ఏంటంటే వాళ్ళు మంచి మనుషులండి. వాళ్ళకి కల్లా కపటం ఏమీ తెలియదన్నమాట. అయితే ఒక చిన్న విషయంలో వాళ్ళ గురించి చాలా బాధపడాల్సి వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడో జనరేషన్ కదా. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే చదువుకున్న ఉద్యోగాల కోసం సిటీ వచ్చి ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఇల్లు ఎలా ఉంటాయంటే అన్నీ లోపలే ఉంటాయి. అంటే షింక్ కానీ లోపల వాష్రూమ్ కానీ అన్నీ లోపలే పెట్టేసుకుంటున్నారనమాట. పాతకాలంలో ఏంటంటే అన్నీ బయట ఉండేవి. ఏదన్నా చేయి కడుక్కోవాలన్నా కానీ బయట పంపు దగ్గరికి వెళ్ళి అక్కడ కడుక్కునేవాళ్ళు. ఇంకా వాష్రూమ్ అయితే ఇంకా బయటే ఉండిద్ది, లోపల ఎవరు పెట్టుకోరు. అయితే మాది మారుమూల గ్రామం అని చెప్పాను కదా. పల్లెటూరులో వాళ్ళకి లోపల వాష్రూమ్ అంటే తెలియదు అనమాట. అది నేను ఇట్లా కట్టిస్తుంటే వాళ్ళు నన్ను చాలా వింతగా మాట్లాడుతున్నారు. అందుకే నేను నా టైటిల్ కూడా పెట్టాను, ఇల్లు కట్టాలంటే నేను ఒక యుద్ధమే చేస్తున్నానని. నిజంగా యుద్ధమే చేస్తున్నానండి. ఎందుకంటే వాళ్ళని నేనేం తప్పు పట్టలే. ఎందుకంటే వాళ్ళు కల్లా కపటం తెలియని వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో అంటే సిటీలో ఇల్లు ఎలా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ లోపలే ఉంటాయి కదా, అది ఎట్లా ఉందో వాళ్ళకి తెలియదు అనమాట. తెలియకపోగా నేను కట్టిస్తుంటే నా మీద ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎలా సహాయం చేస్తారు. నేను లోపల షింకు ఇట్లా వాష్రూమ్ కట్టిస్తుంటే కూడా నా మీదకి అందరూ వచ్చేసారు. నేనేదో ఒక చెయ్యకూడని పని చేస్తున్నట్లుగా నా మీద అందరూ చాలా ఇదిగా మాట్లాడారు. తిట్టారని కాదు, కానీ అడిగారు, ఎందుకు ఇట్లా అసలు అట్లా ఎవరిని కట్టుకుంటారా ఏంటన్న ఉద్దేశంతో అడుగుతున్నారు. ఇది వాళ్ళని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్పట్లేదు. ఎందుకంటే నా లైఫ్లో జరిగిన విషయము, నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, దాని నుంచి ఎట్లా నేను బయటపడ్డానన్న ఉద్దేశంతో నా సబ్స్క్రైబర్స్కి తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళు నా ముందు జనరేషను, వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళకి తెలీదు. అయితే నేను వాళ్ళని ఉద్దేశం పెట్టుకుని నా ఇల్లు కడితే నా తర్వాత నా జనరేషన్, నా పిల్లలు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో వాళ్ళతో నేను చాలా ఫైట్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడు నేను సిటీలో ఉంటున్నాను కాబట్టి
నాకు ఇప్పుడున్న ఇల్లులు ఎట్లా కట్టుకున్నారో అవన్నీ నేను చూసా. అన్నీ లోపలే ఉంటాయి. షింక్ గానీ, వాష్‌రూమ్ గానీ అన్నీ అవన్నీ ఉంటే ఎంత ఆహ్, బావుండిద్దో నాకు తెలుసు. ఇటువరకు మా ఇల్లు కూడా నేను అమ్మ, నాన్న దగ్గర పెరిగొచ్చినప్పుడు కూడా మా ఇల్లు ఎలా ఉన్నాయంటే వాష్‌రూమ్‌కెళ్ళాలంటే చాలా దూరంలో ఉండేది. దగ్గర ఉండేది కాదు. అప్పుడు నైట్ చాలా ఇబ్బంది పడేదాన్ని. వాష్‌రూమ్‌కి ఇట్లా. అట్లా నా పిల్లలు ఇబ్బంది పడకూడదు. నాకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా ఇప్పుడు ఈ తరం ఎట్లా కడుతున్నారో అట్లా నేను కడదామని చాలా ప్రయత్నం చేశాను. మా హస్బెండ్ కన్‌స్ట్రక్షన్ ఫీల్డే. అతను కూడా అలాగే కడదామన్న మైండ్ సెట్‌తో ఊరొచ్చాడు. కానీ ఇక్కడికి రాంగాల్నే ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ లోపల ఎందుకు అయన్నీ అని అతన్ని బ్రెయిన్ వాష్ చేసేసి అతన్ని చాలా మార్చేశారు. కానీ నేను మాత్రం పట్టుబట్టాను. లేదు అన్నీ లోపలే ఉండాలి. ఇంకా ఏ ఇబ్బంది పడకూడదు పిల్లలు, ఆడపిల్లలు అన్న ఉద్దేశంతో అతనికి చెప్పాను. చాలా పట్టుబడ్డాను. అందరూ నన్ను తిట్టలేదులెండి. కానీ వాళ్ళకి పాపం తెలీదులెండి. ఇప్పుడు మేము సిటీలో ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. వాళ్ళకి తెలీదు కాబట్టి అది లోపల వాష్‌రూమ్ అంటే చాలా చెడ్డ పని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నోరు మూసుకున్నానంటే తర్వాత నా జనరేషను, నా పిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో నేను చెప్పుకున్నాననమాట. ఇంకా కట్టుకుంటున్నా. అందుకే ఇండ్లు కట్టాలంటే ఒక యుద్ధమే చేస్తున్నాను నేను. చాలామంది చాలా మాటలు అన్నారు. అంటే వాళ్ళకి తెలుసో తెలియక ఒక ఇంటి గురించి తెలిసి తెలియక అంటున్నారు. కానీ నేను ఆ మాటలన్నీ పడ్డాను. వాళ్ళకి వివరంగా చెప్పుకున్నాను. విన్నవాళ్ళు విన్నారు. కొంచెం సపోర్ట్‌గా మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు. కొంతమంది ఇదేంది విడ్డూరంగా కడుతున్నారు ఇల్లు అన్న విధంగా కూడా మాట్లాడారు. కానీ నేను అవేం పట్టించుకోకుండా నా ఇల్లుని కట్టుకుంటున్నానండి. అయితే నా చివరి రోజులు మాత్రం ఈ ఇంట్లోనే గడపాలి. నా చివరి శ్వాస ఈ ఇంట్లోనే అన్న కోరిక మాత్రం నాకు ఉందండి. అన్న ఉద్దేశంతో నేను నాకు ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటున్నాను. ఇంకా స్లాబ్ అయిపోయింది. ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఈ వేస్ట్ ఉంటే దాన్ని నేను తీసేసి పడేస్తున్నాను. ఇది నాకు వచ్చిన పనేం కాదు. కానీ ఏదో నా ఇంటిని శుభ్రం చేసుకోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అయితే మేము డబ్బులుండి కట్టట్లేదండి. కొన్ని డబ్బులు జమ చేసుకుని ఉన్నప్పుడల్లా కొద్దిగా పని చేసుకుంటున్నానండి. కట్టించుకుంటున్నాను ఇల్లు. నాకు నా సొంత కష్టార్జితంతో నాకు ఇష్టం వచ్చినట్లుగా ఈ ఇల్లు కట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా తుది శ్వాస మాత్రం ఈ ఇంట్లో వదలాలన్న కోరిక మాత్రం ఉంది. ఇంకా చివరికి ఏమైద్దో ఏమో. ఇదండి ఇల్లు. ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు. ఇంకా బ్యాక్ సైడ్ చాలా బాగుండిద్దండి. పంట పొలాలు చాలా బాగుండిద్దండి. థ్యాంక్ యూ.